వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరిన కథలు. ఈరోజు కథ యాటిట్యూడ్ ప్రిన్స్ ఎపిసోడ్ నెంబర్ 27. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ ఇవ్వండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అవును బ్రో, ప్రాక్టీస్ మ్యాచ్కి వెళ్ళాలి అన్నావు కదా, ఎప్పుడు వెళ్దాం అని నార్మల్గా అడిగింది హనీ. ఇంకో 2 డేస్లో ఉంది. ఈరోజు ఇంటికి రా, ప్రాక్టీస్ చేద్దాం అని అన్నాడు. ఓకే బ్రో అనంది. ఎప్పటికీ రాకుండా తప్పించుకునేవాడు ఇప్పుడేమో రా అనగానే ఒప్పుకున్నాడేంటి అని ఆలోచిస్తున్నాడు యు. వెళ్దామా బ్రో, పద అని అన్నాడు. ఇద్దరూ కలిసి బయటికి వెళ్లారు. ఎంప్లాయీస్ అందరూ హనీ కోసం వెయిట్ చేస్తున్నారు. హాయ్ గర్ల్స్ అని హనీ అంది. హాయ్ జెడ్, ఆటోగ్రాఫ్ ప్లీజ్ అని అరిచారు. ఓకే స్లోలీ, ఒకరి తర్వాత ఒకరు అని ఆటోగ్రాఫ్ ఇస్తుంది. జెడ్, ఇది మీకోసం అని ఒకరు గ్లౌజెస్ ఇచ్చారు. థ్యాంక్ యూ అని హనీ తీసుకుంది. జెడ్, ఈ స్కార్ఫ్ మీకోసమే, చలికాలం పెట్టుకోండి బాగుంటుంది. థ్యాంక్ యూ. ఇలా అందరూ ఏదో ఒకటి ఇస్తూ ఉన్నారు. యువన్ సుందరాన్ని కోపంగా సీరియస్గా చూశాడు. వెంటనే మీ అందరికీ పనులు లేవా, హనీ సార్కి పని ఉంది, మీరందరూ వెళ్ళండి అని కోపడ్డాడు. అందరూ మొహాలు వేలాడేసుకొని అక్కడి నుండి బాధగా వెళ్తున్నారు. బాస్ జెలసీ వల్లనే ఇదంతా అని కొనుక్కుంటూ వెళ్లారు. హనీ విని నవ్వింది. యూ చిన్నప్పటి నుండి ఏం మారలేదు. చిన్నప్పుడు ఏ అబ్బాయి అయినా నాతో ఆడుకుంటే గొడవ పడేవాడు, నాతో మాట్లాడేవాడు కాదు. అప్పటికి ఇప్పటికీ పొజిషనెస్ మాత్రం మారలేదు అని అనుకుంది. యూ హనీని అక్కడ నుండి చేయి పట్టుకొని తీసుకెళ్లాడు. ఏంటి, నీకు నవ్వొస్తుందా? నో బ్రో అని నవ్వును ఆపుకుంటూ అంది హనీ. హనీ చేతిలో వాళ్ళందరూ ఇచ్చినవి చూసి, ఇంకా అవి పట్టుకున్నావు, అవి అంత ఇంపార్టెంటా? అవి అంత ఇంపార్టెంటా అంటే వాళ్ళు అంత ప్రేమగా ఇచ్చినవి ఎలా పారేస్తాను బ్రో? పారేయమని ఎవరన్నారు? నేను వేరే వాళ్ళకి ఇస్తాను, ఇటివ్వు అని హనీ చేతిలో నుండి తీసుకున్నాడు. మహీర్ రూమ్లో ఉండగా కొరియర్ వచ్చింది. తీసుకుని ఓపెన్ చేస్తే అందులో గ్లౌజెస్, స్కార్ఫ్, సాక్స్ ఇంకా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. కానీ అవి లేడీస్ వాడేలాగా ఉన్నాయి. సెండర్ చూస్తే యూ అని ఉంది. మహీర్ యూకి కాల్ చేశాడు. సీనియర్, ఇవన్నీ గర్ల్స్ వాడేలా ఉన్నాయి, నాకెందుకు పంపించారు అని అడిగాడు. హనీష్కి తన ఫ్యాన్స్ గిఫ్ట్గా ఇచ్చారు, అవి తనకు సూట్ అవ్వవు, నీకు బాగా సూట్ అవుతాయని పంపించాను అని చెప్పి కట్ చేశాడు. మహీ బ్రోనా ఫోన్ అని డౌట్ వచ్చి హనీ అడిగింది. హా, పాపం ఇప్పటికే నక్ష్ ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా చూస్తున్నాడు. మహీ పని అయిపోయినట్టే, ఒక పని చేద్దాం అని నక్షకి మెసేజ్ పెట్టింది. మహీర్ ఫోన్ వంక చూస్తూ అంటే, హనీష్ గర్ల్స్వి వాడడు, కానీ నేను వాడతానా? సీనియర్, మీరు లవ్లో పడ్డాక మరీ పక్షపాతంగా బిహేవ్ చేస్తున్నారు అని అనుకున్నాడు. అప్పుడే నక్ష్ వచ్చాడు. వెంటనే మహీర్ అవి వెనక్కి దాచాడు. ఆల్రెడీ చూశాను, ఏం దాస్తున్నావు అని నక్ష్ అన్నాడు. హీహీ అని నవ్వుతూ, ఇవి నా ఫ్యాన్స్ ఫాలోవర్స్ పంపించారు. నేనంటే బాగా ప్రేమ కదా, అందుకే వాళ్ళ గుర్తుగా వాళ్ళు వాడేవి నాకు పంపించారు. హనీష్ గిఫ్ట్లు తనకి సూట్ కావని సీనియర్ నీకు పంపించాడు అని హనీష్ నాకు ఆల్రెడీ చెప్పాడు. నిజంగా ఇవి నీకు బాగా సూట్ అయ్యాయి, కీప్ ఇట్ అప్ అని చెప్పి వెళ్ళాడు. హనీష్, యూ ఈడియట్ అని ఫోన్ చేశాడు. హనీ నవ్వుతూ కాల్ లిఫ్ట్ చేసింది. నీకు బాగా సూట్ అయ్యాయి అనుకుంటూ అని అంది. హనీష్, నువ్వు మరీ ఇంత పగపడతావనుకోలేదు, మనం ఫ్రెండ్స్ అనుకున్నాను అని మహీర్ అన్నాడు. అవును, ఇప్పుడు ఫ్రెండ్స్ కాదని ఎవరన్నారు? ఫ్రెండ్స్ అయితే ఇలాగే చేస్తాడా? నేనేం చేశాను? నక్ష్ బ్రోకి ఇన్ఫార్మ్ చేశాను, అంతే కదా. నక్ష్ ఏమైనా అన్నాడా? నాకు బాగా సూట్ అయ్యాయి అని చెప్పాడు. అంటే మీ అందరికీ నేనే గర్ల్లా కనపడుతున్నానా అని ఆవేశంగా మాట్లాడుతున్నాడు. చూడు బ్రో, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను విను. ఇప్పుడు ఒక పులి ఉందనుకో, అది వేటగాడికి వేటాడే జంతువులా కనపడుతుంది. మనలాంటి మామూలు మనుషులకు క్రూర మృగంలా మనల్ని చంపే జంతువులా కనపడుతుంది.
పులి సైజ్ మారదు, దాని స్వభావం మారదు. కానీ ఒక్కొక్కరికి ఒక్కోలా కనపడుతుంది. అవునా? అవును. యు కూడా హనీ చెప్పేది జాగ్రత్తగా వింటున్నాడు. అలాగే నక్ష్ కళ్ళకు నువ్వు ఎలా కనపడుతున్నావో మాకేం తెలుసు? అందుకే నీకు సూట్ అయ్యాయి అని చెప్పాడు. నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు. ఇందులో కన్ఫ్యూజన్ ఏం లేదు బ్రో. నక్ష్ కళ్ళకి నీకు అవి సూట్ అయ్యాయి అనిపించాయి అంతే. నీ కళ్ళకి అవి నచ్చలేదు. ఒక్కొక్కరి ఆలోచన ఒక్కోలా ఉంటుంది. ఎవరి మనసులో ఏముంటుందో ఎవరికీ తెలీదు. బాయ్ అని పెట్టేసింది. వాళ్ళిద్దరినీ కలిపే ప్రయత్నం చేస్తున్నావా అని యువన్నాడు. నో బ్రో, జస్ట్ తన చుట్టూ ఏం జరుగుతుంది, ఎవరు తన గురించి ఎలా ఆలోచిస్తున్నారు, ఏం అనుకుంటున్నారో మహీకి క్లారిటీ ఇస్తున్నా. అలా అయితే రేపు నిజం అర్థమైనప్పుడు ఎక్కువ షాక్ కాకుండా ఉంటాడు కదా అనంది. యు సైలెంట్ అయ్యాడు. నిన్ను ఎలా అర్థం చేసుకోవాలో నాకు అర్థం కాదు. ఆఫీస్కి వచ్చి హక్ చేసుకుంటావు, నెక్స్ట్ మినిట్టే మళ్ళీ ఏ సంబంధం లేనట్టు బిహేవ్ చేస్తావు అని అనుకున్నాడు. రేపు నిజం తెలిసాక నువ్వు అపార్థం చేసుకోకుండా నీకు అర్థం కావాలని చెప్పాను. అందరూ నన్ను క్రిమినల్లా చూసినా నువ్వు మాత్రం న్యాయం చేసే మనిషిలా చూస్తావని నమ్ముతున్నాను అని హనీ అనుకుంది. అక్కడ మహీర్ కన్ఫ్యూజన్లో పడ్డాడు. అసలు హనీష్ నాకు ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నాడు? నక్ష్ నన్ను డిఫరెంట్గా చూస్తున్నాడు, అది గుర్తించమని చెప్తున్నాడా? చిన్నప్పటి నుండి నక్ష్ నేను ఫ్రెండ్స్. ఆ ఫ్రెండ్షిప్ ఎప్పటికీ ఒకేలా ఉండాలని కోరుకుంటున్నా. కానీ ఇక్కడ ఇంకేదో జరుగుతుందనిపిస్తుంది అని ఆలోచనలో ఉన్నాడు. అప్పుడే నక్ష్ వచ్చి ఏంటి ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు? నక్షని అడుగుదామా అనుకొని నో, అడిగితే మా మధ్య ఫ్రెండ్షిప్ కూడా చెడుతుంది అనుకొని ఏం లేదు అని సైలెంట్గా అక్కడి నుండి వెళ్ళాడు. ఇంకా ఎక్కువ రోజులు నేను దాచలేను. ఏదైతే అది జరిగిందనుకొని నిజం చెప్పడమే బెటర్ అని నక్ష అనుకున్నాడు. అక్కడ భువన ఫోన్ కోసం వెయిట్ చేస్తుంది. వెయిట్ చేసి చేసి చివరికి తనే కాల్ చేసింది. ఏమైంది? ఇంకెంతసేపు? చూస్తున్నారు మేడం, అవి చాలా పాతవి కదా, రికార్డ్స్ దొరకట్లేదు, ట్రై చేస్తున్నారు అని చెప్పాడు. ఓకే, తెలియగానే నాకు వెంటనే కాల్ చేయండి అని పెట్టేసింది భువన. అక్కడ యూకి కాల్ వస్తుంది. హనీ ఉందని యూ కాల్ కట్ చేసి మెసేజ్ చేశాడు. వాట్ హ్యాపెండ్? సార్ వీళ్ళేవో రికార్డ్స్ వెతుకుతున్నారు. ఐ థింక్ హనీ సార్ బర్త్ రికార్డ్స్ అయి ఉంటాయి. అవి వాళ్ళ చేతికి వెళ్లకుండా నా చేతికి రావాలి. ఏం చేయాలో తెలుసు కదా అని మెసేజ్ పెట్టాడు యూ. ఓకే సార్ అని అన్నారు. యూ వెంటనే మెసేజ్ హిస్టరీ డిలీట్ చేశాడు. యూ ఎవరికో మెసేజ్ చేస్తున్నాడని హనీకి డౌట్ వచ్చింది. ఎవరితో అంత సీక్రెట్గా చాట్ చేస్తున్నాడు? ఒకవేళ జెడ్ గురించి తెలుసుకుంటున్నాడా అని ఆలోచిస్తుంది. నేను వెళ్ళి ఫ్రెష్ అయి వస్తా అని యూ వెళ్ళాడు. యూ అటు వెళ్ళగానే ఫోన్ తీసింది. ఫోన్ హ్యాక్ చేయొచ్చు కానీ యూ బ్రో కనిపెడతాడు. పాస్వర్డ్ ఏమై ఉంటుంది అని ఆలోచిస్తుంది. డోర్ సౌండ్ రాగానే ఫోన్ మళ్ళీ అక్కడ పెట్టేసింది. యూ దగ్గరికి వచ్చి ఫోన్ తీసుకొని పాస్వర్డ్ అడిగితే నేనే చెప్తాను కదా, దొంగతనంగా ఎందుకు తీస్తున్నావు అని అడిగాడు. బ్రో నేను డౌట్ రాకుండా కరెక్ట్గా ఫోన్ ఎక్కడుందో అక్కడే పెట్టాను. అయినా ఎలా కనిపెట్టావు? 1 మిల్లీమీటర్ డిస్టెన్స్ తగ్గింది. మిల్లీమీటర్ కూడా ఎవరైనా కనిపెడతారా బ్రో? టాపిక్ డైవర్ట్ చేయకు. ఫోన్ ఎందుకు తీసావు? జస్ట్ గేమ్ ఆడదామని. నేనున్నప్పుడే అడిగితే లాక్ ఓపెన్ చేసి ఇచ్చేవాడిని కదా, అప్పుడు గుర్తు రాలేదు బ్రో. ఈజ్ దట్ సో? ఇలా అయితే కష్టం బ్రో, ఏం చెప్పినా నువ్వు నమ్మవు అని అలిగినట్టుగా ఫేస్ పెట్టింది. హనీ చెంపలు గిల్లుతూ యాక్టింగ్ చేయకు. నేను నిన్ను ఫస్ట్ టైం కలిసిన డేట్, ఫోన్ పాస్వర్డ్ అని చెప్పి ఫోన్ తీసుకొని అక్కడ నుండి వెళ్ళాడు. హనీ షాక్ అయి నోరు తెచ్చింది. అలా పాస్వర్డ్ ఎవరైనా పెడతారా బ్రో? అయినా పాస్వర్డ్ చెప్పి ఫోన్ తీసుకెళ్తావేంటి? ఇది అన్యాయం అనంది. అక్కడ హాస్పిటల్ రికార్డ్స్ వెతుకుతుండగా వేరే దారి నుండి యూ మనుషులు వచ్చారు. ఎదురుగా ఉన్న వాళ్ళని చూసి ఎవరు మీరు, లోపలికి ఎలా వచ్చారు అని అడిగారు. షూ, మెల్లగా మాట్లాడండి. మేమెవరమో ఎందుకు వచ్చామో మీకు అనవసరం. మేము చెప్పింది చేయడమే మీ పని. మేమెందుకు చేయాలి? మేము చెప్పినట్టు చేయకపోతే మీరు చేస్తున్న పనికి లాకప్లో ఉంటారు.
మేమేం తప్పు చేయట్లేదు అని అన్నారు. పర్మిషన్ లేకుండా బర్త్ రికార్డ్స్ వేరే వాళ్ళకి ఇవ్వడం చట్టరీత్యా నేరం. అది వినగానే అక్కడ ఉన్న ఇద్దరికీ చేతులు వణికాయి. అనవసరంగా కాంప్లికేషన్ తెచ్చుకోవద్దు, మేము చెప్పినట్టు చేయండి. ఏం చేయాలి అని అన్నారు. వాళ్ళకి ఇవ్వాల్సిన బర్త్ రికార్డ్స్ మాకు ఇవ్వండి, వాళ్ళకు దొరకలేదని చెప్పండి, మీకు ఏ ప్రాబ్లం రాకుండా మేం చూస్తాం అని అన్నారు. వెంటనే బర్త్ రికార్డ్స్ చూసి వాళ్ళకి ఇచ్చారు. ఏం చేయాలో అర్థమైందిగా. ఎస్ సార్. వాళ్ళు అక్కడి నుండి వెళ్లారు. వెంటనే యూకి కాల్ చేశారు. సార్, దొరికింది, వెంటనే వచ్చేయమంటారా? లేదు, భోజనాలు చేసి మెల్లగా రేపటి వరకు రండి సార్ అని డౌట్గా అన్నారు. కమ్ ఫాస్ట్ అని కోపంగా అనేసి పెట్టేశాడు. ఏంటో ఈ మధ్య సార్ అర్థం అవ్వట్లేదు. ఒకసారి బాగుంటాడు, ఒకసారేమో కసురుకుంటాడు. కోర్స్ ఇది వరకు ఎప్పటికీ కసురుకునేవాడనుకో అని ఆ ఇద్దరిలో ఒకరు అన్నారు. నీకు తెలీదా, సార్ తన టీమ్మేట్స్తో ఎవరినో లవ్ చేస్తున్నాడని విన్నాను. దాని రిజల్ట్ ఏమే ఇదంతా. అవునా? ఏదైతేనేం మన పని మనం సరిగ్గా చేయాలి, లేకపోతే అంతే మన పని అని ఇద్దరు అక్కడి నుండి వెళ్ళారు. అక్కడ హనీ, యూ గేమ్స్ ఆడుతున్నారు. ఏంటి బ్రో, ఈరోజు చాలా బిజీగా ఉన్నావు అని హనీ అడిగింది. నథింగ్ లైక్ దట్, వివేక్ ఏదో కేస్ పని మీద చేస్తున్నాడు. ఓ అవును బ్రో, నాకు డౌట్. ఏంటి? మీ ఫ్యామిలీ అంతా ఆర్మీ కదా, నువ్వెందుకు గేమ్స్ ఇండస్ట్రీకి వచ్చావు? ఐ డోంట్ నో. వాట్? నాకు గేమ్స్ అంటే ఇంట్రెస్ట్ ఎప్పటి నుండి స్టార్ట్ అయిందో నాకు కూడా తెలియదు, కానీ గెలవాలి అని ఉంది. ఎవరి కోసమో తెలీదు. నా కోసమేనా? ఎవరి వేరెవరి కోసమేనా ఆడుతున్నానో తెలీదు. అదేంటి? ఏమో, ఈ మధ్య సంథింగ్ ఏవో ఇమాజిన్ బ్రెయిన్లో ఫ్లాష్ అవుతున్నాయి. ఎవరో అమ్మాయి కనపడుతుంది, తనతో నేను క్లోజ్గా ఉన్నాను, కానీ తనెవరో తెలియట్లేదు, నాకేం గుర్తు రావట్లేదు. ఫ్రెండ్ కావచ్చు బ్రో అని నవ్వుతూ అంది. ఏమో, ఎవరైనా సరే నీ తర్వాతే. ఎవరైనా ఆ విషయంలో నువ్వేం కంగారు పడకు. నాకెందుకు కంగారు, అది నేనే అయినప్పుడు అని హనీ అనుకుంది. ఏంటి, ఏం మాట్లాడవు? నథింగ్ బ్రో, నిద్రొస్తుంది, పడుకుంటా అని మొబైల్ పక్కన పెట్టి పడుకుంది. ఇది వరకు నా పక్కన పడుకోవడానికి అంత ఆలోచించేవాడు, ఇప్పుడు ఇంత ఈజీగా పడుకున్నాడు అని అనుకున్నాడు. అప్పుడే యూకి మెసేజ్ వచ్చింది. సార్, బయట ఉన్నాం అని మెసేజ్ వచ్చింది. హనీ నిద్రపోతుంది, డిస్టర్బ్ చేయకుండా మెల్లగా బెడ్రూమ్లో నుండి బయటకు వచ్చాడు. సార్, ఇవే ఆ పేపర్స్ అని ఇచ్చాడు. అసలు ఇందులో ఏముంది, భువన తెలుసుకోవడానికి అంతలా ట్రై చేస్తుంది అని పేపర్స్ ఓపెన్ చేసి చదివాడు. పేరెంట్స్ నేమ్స్, అడ్రస్, డెలివరీ డేట్, డెలివరీ టైం, జెండర్ ఫీమేల్. యూ చూపు అక్కడే ఆగిపోయింది. మళ్ళీ ఒకసారి కరెక్ట్గా చూశాడు. జెండర్ ఫీమేల్ అని రాసింది. అలాగే షాక్తో ఉండిపోయాడు. యూ అలాగే కదలకుండా ఉండడంతో ఏముందా రికార్డ్స్లో అని పక్కనున్న వాళ్ళు తొంగి చూద్దామని చూస్తుంటే వెంటనే పేపర్ని దాచాడు. మీరు ఇలాంటి ఇంకో రికార్డ్ తయారు చేయండి అని చెప్పాడు. సార్, తెలుగులో చెప్పా కదా, అర్థం కాలేదా? కాకపోతే డూప్లికేట్ రికార్డ్ ఎలా చేయాలో నేను పర్సనల్గా నేర్పించాలా? నో నో సార్, వి విల్ డూ ఇట్. జస్ట్ వన్ చేంజ్, జెండర్ మేల్ అని రాయండి అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు. యూ వైన్ సెల్లార్ దగ్గర కూర్చొని ఆ రికార్డ్ని మళ్ళీ మళ్ళీ చూస్తున్నాడు. ఫీమేల్ అనే వర్డ్ కళ్ళ ముందు కదులుతుంది. నేను కళలో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక అమ్మాయి అయి ఉండి నన్ను గేలా మారేలా చేసింది. తనని నేను గేగా మార్చేలా చేసింది. హనీష్, నో, హనీ. ఇప్పుడు అర్థమైంది నిన్ను మీ మదర్ హనీ అని ఎందుకు పిలిచిందో. ఇంపాసిబుల్, నన్ను ఫూల్ చేశావా? అసలు నేనెలా ఫూల్ అయ్యాను? తను గర్ల్ గెటప్లో చూసి కూడా గర్ల్ అని గుర్తెందుకు పట్టలేకపోయా అని పేపర్ మళ్ళీ చూశాడు. నువ్వు నిజం ఎందుకు దాచావో నాకు తెలీదు, కానీ నీ అంతటి నువ్వు చెప్పే వరకు నేను బయటపడను. ఇన్ని రోజులు అమ్మాయిని అనే నిజాన్ని నువ్వు దాచావు. ఇప్పుడు నువ్వు ఆ అమ్మాయివని నాకు తెలిసిందని నేను దాస్తాను. చూద్దాం ఎవరు ముందు బయటపడతారో అని పేపర్ని లెటర్తో కాల్చాడు. హనీ ఉన్న రూమ్ వైపు చూసి మెల్లగా అటువైపు అడుగులు వేశాడు. హా, ఫైనలీ రివీల్ అయిందా? ఇప్పుడు మరి యువేం చేస్తాడో? యూ దగ్గర నుండి హనీ తప్పించుకోగలదా? ఇంపాసిబుల్. చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో.
ఈరోజు వీడియో ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.